Hello friends, welcome to AS Online live YouTube session. మనకి TSPSC AWE ఎగ్జామ్ జరిగింది 8th of this month for electrical students and 9th of this month for mechanical students. And see guys, mechanical లో మనకి 10 ambiguity questions వచ్చాయి and electrical లో only 1 ambiguity question వచ్చింది and that is from our electronics part, basic electronics or analog electronics. First let me complete the electrical question, right? ఇక్కడ మీరు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ఈ సెషన్ మీకు యూజ్ అవ్వచ్చు. సో దయచేసి మీరు ఏమర్థం చేసుకోవాలంటే దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఈ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకుని దానికి తగిన విధంగా మీరు ప్రూఫ్ని సబ్మిట్ చేసి ఛాలెంజ్ చేసుకోవచ్చు, రైట్? సో మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే మీరు ఎగ్జామ్ రాసి ఉండాలి. దే విల్ యాక్సెప్ట్ ఇట్, రైట్? సో సమ్టైమ్స్ some mistakes may happen like this. They can definitely accept your request. Okay, right? చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 53 ఎలక్ట్రికల్ పేపర్, రైట్? యాక్చువల్గా డైరెక్ట్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ మోడల్ వాజ్ ప్రొవైడెడ్. అండ్ వాట్ వాజ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ? జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ సమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏసీ పిక్చర్ అంటే ఏముంటుంది? ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్ అండ్ వోల్టేజ్ గెయిన్. Actually, all are provided in the options. Input impedance, output impedance and voltage gain. మీరు క్లాస్కి అటెండ్ అయ్యి ఉంటే ఆంప్లిఫైర్ అనాలిసిస్ అనే టాపిక్ అయిపోయిన వెంటనే పై మోడల్ అయిపోయిన వెంటనే మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. యూ కెన్ ఫైండ్ ఆల్ ది రిలేషన్స్ ఇన్ ద టేబుల్ ఫర్ ఆర్ఈ మోడల్ యాజ్ వెల్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు ద పై మోడల్. ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఇంపిడెన్స్. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దిస్ పోర్ట్, you can find the output impedance. I am not going to do any derivation here. See, this is the output impedance. ikkada load resistor ivala kabatti we can say approximately output impedance is RC. Mari voltage gain em sir ante we need to write the output loop equation. What is the output loop equation? V naught is equals to కొన్నిసార్లు నెగటివ్ సైన్ నెగ్లెక్ట్ చేసి మాడ్యులస్ ఆఫ్ వోల్టేజ్ గెయిన్ తీసుకుంటాం, నో ఇష్యూ, రైట్? Strictly speaking, see, this is the current direction. ఇక్కడ I naught అనే current direction ఇట్లా ఇచ్చారు, right? So this is a loop equation. So current beta times IB into RC divided by, if you write the input loop equation, you will get approximate relation only. Minus RC by RE voltage gain అనేది approximate relation. It is not exact relation. Approximate sign ఇచ్చాడు కాబట్టి it's okay. Or otherwise RC by క్యాపిటల్ ఆర్ఈ ప్లస్ స్మాల్ ఆర్ఈ వస్తుంది. స్మాల్ ఆర్ఈ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం నోట్స్లో డిస్కస్ చేసినప్పుడు, డీటెయిల్డ్ డెరివేషన్ డిస్కస్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ రిలేషన్స్ ఉంటాయి, బ్రాకెట్లో అప్రాక్సిమేట్ రిలేషన్స్ ఇచ్చి ఉంటుంది నోట్స్లో, రైట్? ఇది కరెక్టే. సో 3 వోల్టేజ్ గెయిన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ కూడా కరెక్టే, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఆర్సీ, ఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి, రైట్? బట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ రాంగ్. ఇన్పుట్ ఇంపిడెన్స్ ZI ఈక్వల్స్ టు ఆర్బీ ప్యారలల్ బీటా ఆర్ఈ అని ఇచ్చారు. దిస్ ఈజ్ రాంగ్. Why? Because if you look into this ZI, this is the input impedance. What is the input impedance? Indeed, the input impedance of this entire system is nothing but impedance. If you look into this particular input port, there you can find 2 parallel paths, RB లేదా దీన్నే R equivalent అంటాం. So RB in parallel with ఇక్కడ మనం ఏం రాస్తాం డెరివేషన్లో RI డాష్ అని రాసుకుంటాం క్లాస్లో. కానీ ఇక్కడ ఇచ్చాడు ఎగ్జామినర్ ZB అని. సో ZB, దట్స్ ఇట్. ఇప్పుడు ZB అనేది మన టాస్క్. హౌ టు ఫైండ్ ఇట్? యూ అజ్యూమ్ సమ్ వోల్టేజ్ Vx by I, దట్స్ ఇట్. వాట్ ఈస్ అ Vx? Vx ఈజ్ ఈక్వల్స్ టు బీటా టైమ్స్ దట్ ఆఫ్ RE ఇంటూ IB, బీటా టైమ్స్ దట్ ఆఫ్ RE ఇంటూ IB ప్లస్, see this, 1 plus beta times that of IB into RE, capital RE into 1 plus beta times that of IB. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి కావాల్సింది ఏంటంటే ZB. సో ఇక్కడ మీరు రాయొచ్చు ZB, మన నోట్స్లో ఏముంటుంది? RI డాష్ అని ఉంటుంది. ZB ఈజ్ ఈక్వల్స్ టు హియర్ Vx డివైడెడ్ బై IB, Vx డివైడెడ్ బై IB. So if you take IB common, then you will get the ZB. ZB is equals to beta times that of RE plus 1 plus beta times that of capital RE. Small RE వేరే, capital RE వేరే. 1 plus beta, general గా beta value very high.
So you can neglect 1 plus beta, I mean 1 in 1 plus beta. And you can also write it as beta times that of capital RE. ఇది మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే ఇట్లా ఉంటుంది. బోత్ ఆర్ కరెక్ట్. ZB ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఇంటూ స్మాల్ RE ప్లస్ క్యాపిటల్ RE అని కూడా రాయొచ్చు, రైట్? అప్రాక్సిమేట్ కాబట్టి ఇంకా దీన్ని అప్రాక్సిమేట్ చేయొచ్చు. స్మాల్ RE నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ నెగ్లెక్ట్ ద క్యాపిటల్ RE. క్యాపిటల్ RE వాల్యూ ఈజ్ వెరీ హై. సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైనల్గా ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది? RB ప్యారలల్ విత్ బీటా RE ప్లస్ 1 ప్లస్ బీటా టైమ్స్ దట్ ఆఫ్ క్యాపిటల్ RE, లేదా RB ప్యారలల్ విత్ బీటా RE ప్లస్ బీటా టైమ్స్ దట్ ఆఫ్ క్యాపిటల్ RE. ఈ 1 నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకా అప్రాక్సిమేట్ చేస్తే ఈ REని కూడా రిమూవ్ చేయొచ్చు. బీటా క్యాపిటల్ RE ఇన్ ప్యారలల్ విత్ RB. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? RB ప్యారలల్ విత్ బీటా స్మాల్ RE ఇచ్చాడు. సో దిస్ ఈస్ రాంగ్, రైట్? ఇలా అప్రాక్సిమేట్ ఎప్పుడు చేయగలమంటే ఇక్కడ ఒక కెపాసిటర్ కనెక్ట్ అయ్యి ఉంటే యూ కెన్ డూ దట్. బట్ హియర్ వీ కాంట్ నెగ్లెక్ట్ దట్ క్యాపిటల్ RE వాల్యూ అట్ ఎనీ కాస్ట్. దిస్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ ది స్టోరీ. కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ 4 అనేది తప్పు. కరెక్ట్ ఆప్షన్ ఏమై ఉండాలి? 2 అయి ఉండాలి. సెకండ్ అండ్ థర్డ్ రిలేషన్స్ ఆర్ కరెక్ట్, ఫస్ట్ రిలేషన్ రాంగ్. సో దీనికి ఈ బుక్ మీకు యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ అండ్ వెరీ స్టాండర్డ్ బుక్ ఫర్ ఎలక్ట్రానిక్స్. మీరు ఇందులో 6th ఎడిషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 5th ఎడిషన్ కూడా ఉంటుంది. మీరు పేజ్ నెంబర్ 279, యా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పేజ్ నెంబర్ 279. యూ కెన్ టేక్ నీమాన్స్ వైట్ ప్యాడ్ లేదా మిల్మెన్స్ అండ్ ఆల్కీస్ ఎల్లో ప్యాడ్, ఏ బుక్ తీసుకున్నా మీకు డెరివేషన్ కనిపిస్తుంది. మోడలింగ్ వేరే ఉండొచ్చు. ఇక్కడ T మోడల్ యూజ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ యూ కెన్ ఫైండ్ RE మోడల్. చూడండి, దిస్ ఈజ్ అ ప్రూఫ్. యూ కెన్ యూస్ ద ఫైనల్ రిలేషన్ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ద సర్క్యూట్. You will find somewhere 1 plus beta times that of small RE plus capital RE. ఈ క్యాపిటల్ RE ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం కుదరదు, రైట్? సో ఈవెన్ 1 plus beta ప్లేస్లో బీటా రాసినప్పటికీ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్, రైట్? సో మీరు ఈవెన్ 5th ఎడిషన్ కూడా తీసుకోవచ్చు రెఫరెన్స్ కోసం. దీస్ ఆర్ ద రెఫరెన్సెస్ ఫర్ ద 5th ఎడిషన్, రైట్? నౌ యూ కెన్ యూస్ ఎనీ బుక్, ఎనీ స్టాండర్డ్ బుక్ ఫర్ ద రిఫరెన్స్, అంటే ప్రూఫ్ కోసము, రైట్? అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రికల్ అంబిగ్యూస్ క్వశ్చన్. ఇప్పుడు మెకానికల్ అంబిగ్యూస్ క్వశ్చన్స్ మన heat transfer ambiguous questions will be continued by our mechanical faculties, right? Hello everyone, my name is Devanand. I am dealing with the heat transfer subject. As my colleague told, in mechanical engineering, around there are 10 questions are there, where students have the ambiguity, what is the correct answer. So we are here to discuss about that mechanical questions. In that, in my subject, heat transfer, there are total 13 questions are asked, and in that there is a one question which, as every student has a concern, what is the right solution for that. So I am here to discuss that one question. So this is a very simple question. The question is question number 15. Arrange the following in the decreasing order of thermal conductivity. So here what you need to understand, he clearly said it is decreasing order. Decreasing order means from higher to lower. So we have to arrange in a decreasing order of thermal conductivity. There are materials is given: aluminium, air, diamond, copper and steel.
So we have to arrange in a decreasing way. So higher to lower we have to arrange. So now mostly everyone knows that diamond having the highest thermal conductivity at a room temperature. So diamond will be the highest, right? Then the lowest will be the air gas having the lower thermal conductivity. So as you know, diamond should be the highest, C should be the highest, and the last one B, this should be the sequence, start from C to B, right? But if you see the option, the right answer given is second, that B is the first one, C is the highest one. It means the examiner has some confusion in increasing order and decreasing order. Question asks for decreasing order, but as far as the solution is concerned, they given for the increasing order of thermal conductivity. So there is some twist. So what we need to do, it is decreasing order. If you see, mostly student will go for option A. As when I talk to many students, they told that they go for option A because the first one is a C, diamond, and last one is a air. So it's a B. So thing is that even one also not correct. Why? See, there is a diamond and there is a gas, air, but there are other materials are there, copper, aluminium and steel. So if you go to the references, you take any references or you can type on the Google, you will get this data in data book. So I followed this Unisengel heat transfer book. So if you see the thermal conductivity, so in that clearly you can see diamond is highest, 2300, highest of all, and if you see air, that is 0.026, lowest. Then you can see after diamond 2300 there is a copper 401, copper. Then there is a aluminium, that is 237. There is no steel is there. Steel thermal conductivity roughly vary between 40 to 50. Okay. So if you arrange this one, the highest is diamond, then later on copper. So copper will come to D. So here it will be D, copper. Then diamond over, copper over, aluminium, air and steel. Then aluminium is 237. So we'll go for aluminium. Then it's a A. Then steel having thermal conductivity 40 to 50. So it will come to the category E. Then B. So this should be the right answer. So if you see the sequence, so this is higher to lower, that is your decreasing order. So option should be C, D, A, E, B. Okay. But if you see this option B, they given B, E, A, D, C, means they given in the answer for increasing order, but they ask for decreasing order. So there is some small mistake. So I feel that everyone knows this. So student will get benefit of this question. So if you see in this case, C, E, D, A, B, not correct. B, A, E, C, D, not correct. A, E, D, C, B also not correct. So right answer is not in the option. So that's why easily you can get the marks for this question. So this is the only one question, the right answer not in option, because they ask for decreasing order of thermal conductivity. So from ACE Academy, I am the faculty of heat transfer, so I can say that C, D, A, E, B is the right answer, and for the reference, you can go to the Sengel or you can go to any standard books. Easily you will get this value in your data book. Okay. So that's it. That is the only one question from heat transfer. Now my colleague Vaid sir will take care of machine design.
Hello everyone, my name is Mohammad Vaidullah and I'll be taking a question from the machine design subject. So here is the question guys, match the following type. So here in the match the following, the point number 1 they have given is that springs in series, springs in parallel, circular frequency and natural frequency. And for all these parameters they have given the equations. So very well known relation for to all of us, that is if the springs are connected in series, so the equivalent stiffness is given by adding the reciprocal of the individual stiffnesses. Okay, so here the mistake is in the point number 3, that is equivalent stiffness is given as Ks is equal to 1 by K1 plus 1 by K2. This is actually typo error. But otherwise, if you see, if you compare the options, that is springs in parallel will be the summation of these stiffnesses, and for the circular frequency, the units will be radians per second, and the correct expression for that is root over K by M. Okay, and for natural frequency, generally we write it in cycles per second or hertz. So the correct expression for this will be 1 by 2 pi times of root over K by M. Okay, so option 2 will be the correct answer, that is A1, that is springs in series. A3 it is given, yes, springs in series, and next is B1. B1, that is summation of these stiffnesses when they are in parallel, and for circular frequency we write it as root over K by M, that is C4, and D2. Okay, here yes, one more thing to add, natural frequency we generally write in cycles per second or hertz, but even sometimes the natural frequency is also referred in radians per second. But when we are very much particular that about the circular frequency, then we generally express it in radians per second. So here guys, I am attaching the proof of this, and this is very well known to all of you. So this is taken from the book Vibrations of Mechanical Systems. By Alok Sinha. Okay, even you can find the same content in the machine design or engineering mechanics book also. So here is in the equation you can see when the springs are connected in series combination, the equivalent stiffness is given by, that is K1 K2 by 1 by K1 plus K2 by K1 plus K2. So or basically this is the simplification when you are adding the reciprocal of the individual stiffnesses. Okay, so and this is the when the springs are arranged in the parallel combination, we are going to add the individual stiffnesses. Okay, so anyways answer is correct, but only there is a typo error. Okay, so now next Dr. P.V. Reddy sir will be discussing the questions from the fluid mechanics.
హలో డియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ రాశారు, మిస్టేక్స్ కనిపించినవి, ఇస్ ఎ న్యాచురల్ ఫిలామినా, హ్యూమన్ ఎర్రర్స్ మనం యాక్సెప్ట్ చేద్దాము. తప్పును దిద్దుకోవడానికి అవకాశం ఉంది, చేద్దాం. నిజం ఎప్పుడు నిప్పులా అంటాము, అలాగే తప్పు ఎప్పుడు మన బాధ్యత ఐడెంటిఫై చేయటం. మీకు తెలుసు, నాకు తెలుసు ఏది కరెక్టో ఏది తప్పు. మనం డిస్కస్ చేసుకుంటే మీకు ఈ ఉన్న టఫ్ టైంలో మేమిచ్చే ఇన్పుట్స్ మీకు కొంత టైం సేవ్ అవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ బిల్ట్ అవుతుంది ఏ తరపు నుంచి, ఏ బుక్ ఏ పేజీ ఏంటి. ఈ బుక్సే కాకుండా వేరే బుక్స్ కూడా రిఫర్ చేయొచ్చు. మీరు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఎవరికైతే ఆల్ టికెట్ ఇది ఉందో, హోల్డింగ్ కెపాసిటీ ఉందో, వాళ్ళే అప్లై చేస్తారు. నేను కావాలంటే నేను చేయలేను, జనరల్గా ఒకటి ఇన్వాల్వ్ ఇచ్చేస్తాను పోయి ఒక యాజ్ ఎ సోషల్ సిటిజన్ కింద. అది సీరియస్ కాదు, మీది సీరియస్ ఉంటుంది. మనకి 10 క్వశ్చన్స్ టోటలు. దాంట్లో ఒక క్వశ్చన్ ఈ ట్రాన్స్ఫర్, ఒక క్వశ్చన్ మనకి చెప్పారు మన ఫ్యాకల్టీ ఇద్దరు, మిషన్ డిజైన్ అని, అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ అని. పర్వాలేదు ఏదైనా. నాది వచ్చేసరికి ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మిషన్స్. హైడ్రాలిక్ మిషన్స్ అని బాగున్నాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్లో మొత్తం 3 క్వశ్చన్స్ దొరికినవి. అట్లాగే మన సార్ మలకొండ సార్ కూడా చెప్తారు, ఆయన కూడా 5 క్వశ్చన్స్, మొత్తం కలిపి 10 క్వశ్చన్స్. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మిషన్స్ కలిసి అరౌండ్ 17-18 క్వశ్చన్లు వచ్చినవి. ఓకే, దాంట్లో మనకు 3 డీవియేషన్స్ ఉన్నాయి. మీకు తెలుసది, మీరు కట్టి పెట్టొచ్చారు, మీ మార్క్సే వస్తాయి. కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఇండికేట్ ద చేంజెస్ బీయింగ్ అకర్డ్. చూడండి, ఈ క్వశ్చన్ మనకు ఇచ్చిన సెట్లో 97 క్వశ్చన్. మీకు సెట్ మారితే క్వశ్చన్ నెంబర్ మారచ్చు, కానీ ఆప్షన్స్ మారచ్చు. ఇప్పుడు మనం తీసుకునే థియరిటికల్గా అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, రైట్? ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు, డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే 100 నుంచి 0కి వచ్చినట్టు ఉండాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్, 0 నుంచి 100కి వెళ్ళినట్టు ఉండాలి. అది ఇప్పుడు మనం 3 ఉన్నాయి ఇక్కడ. మనకు తెలుసు సిడి వెంచురీమీటర్ తెలుసు, విఎం అని రాస్తున్నాను. చాలా ఎక్కువ ఉంటుంది దేనికంటే, నాజిల్ మీటర్ కంటే. మన క్లాస్ రూమ్ ఏం చెప్పాను అవే సింబల్స్ ఇక్కడ వాడుతున్నాను. సిడి ఆరిఫైస్ మీటర్, ఇది అందరికీ తెలిసిందే. అక్కడ చూసుకుంటే మరి మిస్టేక్ ఉంది కదా, ఇక్కడ మిస్టేక్ జరిగింది ఇక్కడ కదా. సో ఇది బ్లండర్ మిస్టేకే. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సిడి వాల్యూ పర్ వెంచురీమీటర్ మనకు అందరికీ తెలుసు. 0.95 నుంచి ఆల్మోస్ట్ 1 తీసుకోవచ్చు. సరే, ఓకే, యాక్యురేట్గా 0.99 అలా తీసుకుంటారు. దీనికి వచ్చే చాలా తక్కువ ఉంటుంది సిడి వాల్యూ. సిడి వాల్యూ ఆరిఫైస్ మీటర్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. లీస్ట్ ఇదే నేను సుమారుగా ఇస్తున్నాను, ఏమైనా బెంచ్ మార్క్ వాల్యూస్ ఏం కాదు, వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట కొద్దిగా. ఇవి కూడా అరౌండ్గా మారుతూ ఉంటాయి, 0.9, 0.85 ఆ రేంజ్లో ఉంటుంది. చూపిస్తాను మీకు అది. సో ఎప్పుడు నేను జస్ట్ చెప్తున్నాను, అట్లా ఎక్కువగా ఉండొచ్చు, 9596 వరకు అని ఉండొచ్చు అనమాట, వేరీ అవుతుంటుంది. ఇది లాజిక్, ఇది కరెక్ట్. మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫర్ వెంచురీమీటర్ హైయెస్ట్ వాల్యూ 0.95 to 0.99. ఇక డిఫరెంట్ రెనాల్డ్స్ నెంబర్స్కి, డిఫరెంట్ త్రోటు సైజుకి, మెయిన్ పైప్ సైజుకి మధ్య రిలేషన్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ 0.96 ఉంది, 0.95 ఉంది, 0.94 కూడా ఉంది రేంజ్లో. ఇక్కడ 0.995 ఉంది. అదే వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఈవెన్ 0.95 కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నథింగ్ రాంగ్. 0.95 కూడా మెన్షన్ చేయొచ్చు. సో హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫర్ వెంచురీమీటర్ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ రెండోది తీసుకుని నాజిలోమీటర్ తీసుకుంటే చూడండి, ఇది కూడా దగ్గర వెంచురీమీటర్ ఉంటే వెంచురీమీటర్ తక్కువ. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫర్ నాజిలోమీటర్ లెస్ దాన్ ఆర్ అప్రాక్సిమేట్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వెంచురీమీటర్. లెస్ ఉంది కాబట్టి డెఫినెట్ కరెక్ట్. అంటే సిడి వెంచురీమీటర్ మోర్ దాన్ నాజిలోమీటర్ కన్ఫర్మ్డ్. ఇక్కడ చూడండి, ఆ రేంజ్లోనే ఉన్నాయి అన్నిటికీ, ఆ రేంజ్లోనే, రైట్. అలాగే ఆరిఫైస్ మీటర్ వరస్ట్ అంటే ఏంటి, తక్కువ కోఎఫిషియంట్ డిశ్చార్జ్, ఎక్కువ ఎర్రర్స్ ఉంటాయి, లెస్ యాక్యురసీ అంటారు. సో 0.6 ఉంది ఇక్కడ. ఎంత రేంజ్ తీసుకున్నా కానీ అక్కడక్కడ ఉంది 0.64, 0.65 ఈ రేంజ్లో ఉంది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంకో రకంగా తీసుకుంటే ఆరిఫైస్ మీటర్ లీస్ట్. మన ఏస్ బుక్లో చేసాం, ఈ చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం. వెంచురీమీటర్ ఇదన్నమాట. ఓకే, సో రివర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకుంటే దీనికి రివర్స్ వేస్తాం. హై ఆరిఫైస్ మీటర్ ఇచ్చాను. ఇప్పుడు మనకి మేము బుక్స్ ఫైల్ రాశాను. సో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 35, 38, 39 ఇయర్స్ బిఫోర్ నేను ఫాలో అయిన బుక్ మోడీ అండ్ సేతు. అదే బుక్తో అలవాటు ఉన్నాను, అదే బుక్ వాడాను. లేటెస్ట్ ఎడిషన్ తీసుకున్నాను, 2017 ఎడిషన్. సో పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. ఇదిగోండి, పేజ్ నెంబర్ 313లో ఉంది. వెరీ క్లియర్గా ఉంది చూడండి. ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్
ఫర్ ఆరిఫైస్ మీటర్ ఎంత క్లియర్ చూడండి, ఎందుకంటే ఇంకేం కావాలి ప్రూఫ్ మనకి. స్లో మోడ్లో పెట్టుకున్నప్పుడు ఇక అర్థమవుతుంది. మచ్ స్మాలర్ దాన్ వెంచరీ మీటర్, ఇదే ఇక్కడ మీకు ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చాడు. సిడి ఆరిఫైస్ మీటర్ మచ్ స్మాలర్ దాన్ సిడి నాజిల్ మీటర్ వెంచరీ మీటర్. ఓకే, ఇది కూడా కరెక్టే. సిడి వెంచరీ మీటర్, ఓకే బెటర్. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాను చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ యూజువల్ డస్ నాట్ డిపెండ్. ఓకే, ఇయర్ వెంచరీ మీటర్ నాజిల్ మీటరు తక్కువ ఉంటుంది వెంచరీ మీటర్ కంటే. ఇచ్చుకోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినాడు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది, ఇక్కడ చదివితే. ఓకే, సో క్లియర్గా ఉంది మనకి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి మోడీ అండ్ సేతులో పేజ్ నెంబర్ 313లో ఉంది. సో ఇచ్చిన ఆన్సర్ మిస్టేకు. మరి ఏది కరెక్టు అంటే మనకి బి ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా, మనం సి నుంచి పట్టుకుందాం. సి లెస్ దాన్, ఆప్షన్ సి లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి, ఇది మనకి ఇది కరెక్ట్. అంటే ఆన్సర్ ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆరిఫైస్ మీటర్ లెస్ దాన్. ఎక్కువసార్లు నేను మాట్లాడాను, అది ఫ్యాక్ట్ ఇదేనమాట. ఆన్సర్ ఏ పెడితే కరెక్ట్. మీరు ఎవరు పెట్టారో వాళ్ళు హ్యాపీ ఫీల్ కండి, ఎవరు పెట్టారో వాళ్ళు హ్యాపీ ఫీల్ కండి, మార్క్స్ వస్తాయి. పెట్టని వాళ్ళకి మార్క్స్ రావు. ఓకే, దాంట్లో డౌటే లేదు. ఇంకా మీకు కన్ఫామ్డ్గా అనమాట. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే చివరికి వెంచరీ మీటర్ ఉండాలి, స్టార్టింగ్ ఆరిఫైస్ మీటర్ ఉండాలి. సితో మొదలైంది, బీతో ఎండ్ కావాలి. రైట్. సో ఈ సిఏబి పెట్టిన వాళ్ళకి మార్క్స్ వస్తే మిగతా మార్క్స్ రావు. అయిపోయింది. సో మీరు చేయాల్సిన ఛాలెంజ్ ఆ ఫార్మాట్లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుని, ఈ బుక్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. కోటిలో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ 2017 ఎడిషను. ఇంకా చూడండి, మరి ఇంకేదన్నా, మరి నేను అఫీషియల్గా అయితే టెక్స్ట్ బుక్ యూజ్ చేశాను నా ఇంట్లో ఉన్నది. సో మీకు ఏదన్నా మరి ఏదన్నా నెట్లో ఉంటే ఇదే ఉంటే మీరు చూసుకుని వాడుకోవచ్చు, అదేం లేదు. రైట్, ఉంటాయి, దొరికినవి అక్కడి నుంచి తీసినవే. రైట్, ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇది కూడా అంతే. ఈ క్వశ్చను ఫ్లూయిడ్ కైనమాటిక్స్ మీద ఇచ్చాడు. అందరికీ తెలుసు మనకి స్టడీ ఫ్లో అంటే ఏంటి, అన్స్టడీ ఫ్లో అంటే ఏంటి, యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే తెలుసు. స్టడీ ఫ్లో ఎప్పుడు టైంతో మాట్లాడిద్ది, యూనిఫామ్ ఎప్పుడు స్పేస్తో మాట్లాడిద్ది. ఈ క్వైట్ ఆపోజిట్ ఇచ్చాడు. ఆ రెండు స్టేట్మెంట్స్ రాంగే, ఇచ్చిన ఆన్సర్ తప్పు అనమాట, ఇది కరెక్ట్. యూనిఫామ్ ఫ్లో అంటే పారామీటర్స్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ కోఆర్డినేట్, డు నాట్ చేంజ్ టైం. ఇది అనగానే ఏమవుతుంది, ఇది స్టడీకి వెళ్ళిపోతుంది. ఇచ్చిన డేటా స్టడీ అవుతుంది. బీకి వచ్చేసరికి స్టడీ ఫ్లోలో వాడు స్పేస్ మాట్లాడుతున్నాడు, తప్పు కదా, అదనమాట. సో రెండు స్టేట్మెంట్స్ తప్పులే, నైదర్ ఏ నార్ బి. ఆన్సర్ సి, ఇది కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సరు 3 కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. యూనిఫామ్ ఫ్లో అంటే ద చేంజ్ ఆఫ్ పారామీటర్స్ మోస్ట్లీ వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ కోఆర్డినేట్. అంటే పాయింట్ టు పాయింట్ ఉంటుంది చూడండి, ఇదిగోండి, స్పేస్ టు స్పేస్, పాయింట్ టు పాయింట్. మనం ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాం, హ్యాబిట్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, 2 వీలర్ తీసుకుని హ్యాబిట్స్కి వెళ్ళాం. హ్యాబిట్స్ వేరే చోట ఉంది, కోటి వేరే చోట ఉంది. రెండు చోట్ల 2 పాయింట్స్ దగ్గర తీసుకుంటే ఆ మూవ్ అవుతున్న వెహికల్ వేరే వేరే వెలాసిటీస్ ఉంటాయి, ట్రాఫిక్ని బట్టి దీన్ని బట్టి కదా. సో వెలాసిటీ వేరీస్ ఫ్రమ్ స్పేస్ టు స్పేస్, అంటే వెలాసిటీ వేరీస్ ఫ్రమ్ సెక్షన్ టు సెక్షన్, వెలాసిటీ వేరీస్ ఫ్రమ్ టైం టు టైం. సో అదే మనకి నాన్ యూనిఫామ్ కింద వస్తుంది. సేమ్ వెలాసిటీ ఉంటే యూనిఫామ్, సేమ్ వెలాసిటీ కాకుండా నాన్ యూనిఫామ్. అట్లా ఇప్పుడు స్టడీ తీసుకుంటే ఏమవుతుంది, పారామీటర్స్ వెలాసిటీ కావచ్చు, మాస్ డెన్సిటీ కావచ్చు, వెయిట్ డెన్సిటీ కావచ్చు, గైనమాటిక్ విస్కాసిటీ, ఎనీ ఫ్లూయిడ్ ప్రాపర్టీ, ఎనీ ఫ్లో ప్రాపర్టీ డూ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ అన్స్టడీ, డూ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ స్టడీ. మనకి ఇచ్చింది మరి 2 క్వైట్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు కాబట్టి 2 స్టేట్మెంట్ రాంగే. దానికి మళ్ళీ నేను డీటెయిల్గా పేజ్ నెంబర్ 231 ఇచ్చాను, అన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకే చాట్ పెట్టాను. కొంత వర్క్ చేసుకుని మేము దీనికి రిప్లై ఇస్తున్నాము. సో డెఫినెట్గా మీకు ఏ తరపు నుంచి కొంత టైం సేవ్ చేసే వాళ్ళు అవుతాము, ఈజీగా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. మళ్ళీ బుక్ పెట్టాను, మళ్ళీ పేజ్ నెంబర్లో పెట్టాను, 2017 ఎడిషన్. సో ఫైనల్గా ఇది ఆన్సర్ ఏంటి, ఇది రాంగ్ ఇచ్చింది వాళ్ళు, మనది ఇది కరెక్ట్. ఓకే, రైట్. మీరు స్లో మోడ్లో పెట్టి చూడండి, ఇవి ఇండికేట్ చేయండి. వీటిని కట్ పేస్ట్ చేసి ఇక్కడ ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాలం వైజ్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, అది ఇవి పెట్టుకోవచ్చు మీరు ఇవి. రైట్, కొద్దిగా వర్కౌట్ చేయండి ఫ్రెండ్స్ కలిసి, ఈజీగా మీరు చేయొచ్చు, మీకు 3 మార్క్స్ పెరుగుతాయి. మరో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చను డైమెన్షన్ అనాలిసిస్ క్వశ్చన్. ఇది 3 నెంబర్స్ ఉన్నాయి, మ్యాక్ నెంబరు, వెబర్ నెంబర్, రెనాల్డ్స్ నెంబర్. అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు రెనాల్డ్స్ నెంబర్ అంటే ఫ్లో త్రూ పైపు కదా, మ్యాక్ నెంబర్ అంటే కంప్రెసిబుల్ ఫ్లో
కదా. ఫ్రీ సర్ఫేస్ అంటే మనకి తెలుసు, మీకు సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఉంటుంది, అది కూడా తెలుసు. ఈ నస్సెల్ట్ నెంబర్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ కాదు, ఇది ఈ ట్రాన్స్ఫర్, నో డౌట్. నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నస్సెల్ట్ నెంబర్ ఏం చెప్తుందంటే జరుగుతున్న మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కండక్షనా కన్వెక్షనా అని చెప్తుంది. ఇది ఐఎమ్ నాట్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, బట్ బీయింగ్ ఎ మెకానిక్ ఇంజనీర్, so I'm familiar with the little bit basic knowledge. According to my knowledge, Nusselt number deals with the type of mode of heat transfer, confirmation whether heat transfer dominated by conduction or convection. So అంతేగాని బౌండ్ లేయర్ కావచ్చు, బౌండ్ లేయర్ కాకపోవచ్చు. బౌండ్ లేయర్ లిమిటెడ్ కదా, బౌండ్ లేయర్ అనగానే లిమిటెడ్ అయిపోతుంది. ప్రెషర్ గ్రేడియంట్ ఫ్లాట్ ప్లేట్ మీద కాన్స్టెంట్ ఉంటుంది, ఫ్లో ఈజ్ రొటేషన్ ఉంటుంది, అదర్ దాన్ బౌండరీ రొటేషన్ ఉంటుంది అనేది ఒక బౌండరీ లేయర్కి సిగ్నల్. బౌండరీ లేయర్ అనగానే మనకు మెయిన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏం తెలుస్తుంది? ఫ్లో రొటేషను, ఫ్లో రియల్ ఫ్లూయిడు, ప్రెషర్ గ్రేడియంట్ ఉండదు ప్లేట్కి, ప్రెషర్ గ్రేడియంట్ ఉంటుంది ఫ్లో ఓవర్ కర్వ్డ్ సర్ఫేస్కి. కాబట్టి మనకున్న మూడే ఇస్తున్నాడు ఇక్కడ. మ్యాక్ నెంబర్ ఏ కరెక్టు, రెనాల్డ్స్ నెంబర్ బి కరెక్టు, ఫ్రీ సర్ఫేస్కి వెబర్ నెంబర్ కరెక్టు, అంటే ఏబిడి కరెక్టు. మన ఆన్సరు ఇది కాదు, ఇది కరెక్టు, ఆన్సర్ 4 కరెక్టు. సో ఈ చాప్టర్కి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మీరు డైమెన్షన్ అనాలిసిస్ చాప్టర్ తీసుకోవాలి. మీ దగ్గర ఏం బుక్స్ ఉంటాయి? మీరు స్టూడెంట్స్ ఎక్కువగా నాకు తెలిసి మోడీ అండ్ సేత్ కాకుండా ఇంకో బుక్ ఆర్కే బన్సాల్ బుక్ వాడతారని నాకున్న అవగాహన. ఆ బుక్లో కూడా అన్నీ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్లకి ఆర్కే బన్సాల్లో ఉన్నాయి కనెక్టెడ్ చాప్టర్స్. నేను మోడీ అండ్ సేత్ రికమెండ్ చేశాను, ఎందుకంటే సర్వీస్ కమిషన్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా సేమ్ సెంటెన్సెస్ వాడారు. మోడీ అండ్ సేత్ బుక్ స్టాండర్డ్ బుక్, అఫీషియల్ బుక్, రికమెండెడ్ బుక్ బై యూనివర్సిటీస్. అందుకే ఆ బుక్ మెన్షన్ చేశాను. ఎన్నో బుక్స్ ఉంటాయి, ఎన్నో వెబ్ పేజెస్ ఉంటాయి, అవి మెన్షన్ చేయలేదు కావాల్సి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టుకోండి, ఎన్ని సోర్సులు పెట్టవచ్చు. అక్కడ లిమిటెడ్ డేటాను బట్టి ఉంటుంది, ఎంబీలో ఉండాలి కదా, ఎక్కువ అప్లోడ్ చేయలేము. సో ఎనీహౌ ఇది కూడా మనం ఛాలెంజ్ చేసాం. సో ఇది కూడా నేను మెన్షన్ చేశాను. పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను, చూడండి. పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను నేను, పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. ఎక్కడెక్కడ ఉందో ఈ పేజ్ నెంబర్స్ ఏముంటున్నాయి అంటే మీకు మ్యాక్ నెంబరు, అలాగే రినాల్డ్స్ నెంబరు, వెబర్ నెంబర్ గురించి ఉన్నాయి. అందుకే ఆ పేజెస్ మెన్షన్ చేశాను. మ్యాక్ నెంబర్లా, రినాల్డ్స్ నెంబర్లా, వెబర్ నెంబర్ కూడా చేశాను. ఈ బుక్ని మీకు ఫిజికల్గా ఉంటే ఈజీగా మీకు లేటెస్ట్ ఎడిషన్గా దొరుకుతాయి. పేజెస్ మారలేదు, మోడీ అండ్ సేత్ జనరల్గా మారదు. 1960 నుంచి సేమ్ బుక్ ఉంది, కొద్దిగా పేజెస్ మారు ఉంటాయి, ఎంత ఓల్డ్ బుక్. లేటెస్ట్ బుక్ తీసుకున్న సేమ్ పేజెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనము మా ఏస్ తరపు నుంచి మీకు మీ టైం సేవ్ చేస్తూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మెకానికల్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ తరపున 3 క్వశ్చన్ ఛాలెంజ్ చేయండి, 3 మార్క్స్ పెరుగుతాయి, 3 రోజులు 6 మార్క్స్ పెరుగుతాయి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది ఛాలెంజింగ్ క్వశ్చన్స్. మా కొలీగ్ మాలకొండయ్య సార్ గారు వచ్చి మీకు అదర్ సబ్జెక్ట్స్ థర్మల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్ అని చెప్తారు.
Hello dear students. Now let us discuss the ambiguity questions from the thermal engineering. ఈ ఎగ్జామ్లో 5 ambiguity questions ఉన్నాయమ్మా. హైయెస్ట్ ambiguity questions from the mechanical engineering paper. ఆ 5 ఏంటంటే చూడండి. The first question which is 7th question. Question number 7. ఏమడిగాడు చూడండి. If unsaturated air is passed through a spray of continuously recirculated water, match the following statement. అంటే ఈ క్వశ్చన్ అనేది ఎయిర్ వాషర్కి సంబంధించింది అనమాట. వేర్ TW ఈజ్ ద వాటర్ స్ప్రే టెంపరేచర్. వాటర్ టెంపరేచర్ ఏమో TW అని ఇచ్చాడు. DPT డ్యూ పాయింట్ టెంపరేచర్ అన్నాడు. DBT అంటే డ్రై బల్బ్ టెంపరేచర్ అన్నాడు. WBT అంటే వెట్ బల్బ్ టెంపరేచర్. అంటే ఈ క్వశ్చన్ అనేది మీరు ఎయిర్ కండిషనింగ్లో తీసుకోవచ్చు, లేకపోతే సైక్రోమీటర్ అని తీసుకోవచ్చు. చూడండి, ఇది మ్యాచింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. కూలింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ ఇచ్చాడు, అడియాబాటిక్ సాచురేషన్ ఇచ్చాడు, సెన్సిబుల్ కూలింగ్, సెన్సిబుల్ హీటింగ్ ఇచ్చాడు. ఇక్కడ TW అంటే ఏంటి? వాటర్ టెంపరేచర్ కదా. వాటర్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు వెట్ బల్బ్ టెంపరేచర్ అన్నాడు. వాటర్ టెంపరేచర్ లెస్ దాన్ డ్యూ పాయింట్ టెంపరేచర్ అన్నాడు. వాటర్ టెంపరేచర్ మోర్ దాన్ DPT అంటే డ్యూ పాయింట్ టెంపరేచర్ అన్నాడు. మోర్ దాన్, గ్రేటర్ దాన్. లాస్ట్ కేసులో వాటర్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ DBT బట్ మోర్ దాన్ DPT అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఇఫ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు వెట్ బల్బ్ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ వెట్ బల్బ్ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటే కనుక ఏమవుతుందంటే జస్ట్ అడియాబాటిక్ సాచురేషన్ ప్రాసెస్ అవుతుంది. దాన్ని హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. అడియాబాటిక్ సాచురేషన్ తీసుకోవచ్చు. అంటే B1 కరెక్ట్ అవుతుంది. తర్వాత మీకు కూలింగ్ డీహ్యూమిడిఫికేషన్ జరగాలంటే కనుక, కూలింగ్ డీహ్యూమిడిఫికేషన్ జరగాలంటే డెఫినెట్గా ఈ వాటర్ టెంపరేచర్ అనేది డ్యూ పాయింట్ టెంపరేచర్ కంటే తక్కువ ఉండాలి. అప్పుడేమవుతుంది? A2 కరెక్ట్ అవుతుంది. A2 కరెక్ట్, B1 కరెక్ట్. తర్వాత సెన్సిబుల్ కూలింగ్. సెన్సిబుల్ కూలింగ్ జరగాలంటే మీకు అంటే ఓన్లీ కూలింగ్ జరగాలంటే లేదా ఓన్లీ సెన్సిబుల్ హీటింగ్ జరగాలంటే ఎలా ఉండాలంటే అరేంజ్మెంటు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక ఎయిర్ ప్యాసేజ్ తీసుకున్నాను అనుకోండి. అజ్యూమ్ ద ఎయిర్ ఈజ్ ఫ్లోయింగ్, అజ్యూమ్ ద ఎయిర్ ఈజ్ ఫ్లోయింగ్ ఎట్ టెంపరేచర్ 30 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. సమ్మర్లో ఉన్నాం కదా, 30 or 40 అనుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కూలింగ్ కాయిల్ కనెక్ట్ చేస్తున్నా. ఒక కూలింగ్ కాయిల్ కనెక్ట్ చేస్తే అజ్యూమ్ దట్ కూలింగ్ కాయిల్ ఈజ్ మెయింటైనింగ్ డ్రై సర్ఫేస్. కూలింగ్ కాయిల్ డ్రై సర్ఫేస్ మెయింటైన్ చేస్తే కనుక ఈ కూలింగ్ కాయిల్ టెంపరేచర్ లెట్ ఇట్ బి 20 degrees సెంటిగ్రేడ్ అనుకున్నా అనుకోండి. ఒక డ్రై కూలింగ్ కాయిల్ ఇక్కడ కనెక్ట్ చేస్తే కనుక హాట్ ఎయిర్ ఆ కూలింగ్ కాయిల్ మీదుగా ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ద ఎయిర్ విల్ బి కూల్డ్. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏమన్నాడు? కూలింగ్ కాయిల్ తీసుకోవాలా, వాటర్ తీసుకున్నాడు. వాటర్లో కూడా ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు జనరల్లీ హ్యూమిడిఫికేషన్ జరుగుతుంది, గుర్తుంచుకోండి. జనరల్లీ ద ఎయిర్ విల్ బి హ్యూమిడిఫైడ్ వైల్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద వాటర్ స్ప్రే అంటిల్ వాటర్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ డ్యూ పాయింట్ టెంపరేచర్. వాటర్ టెంపరేచర్ డ్యూ పాయింట్ టెంపరేచర్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూలింగ్ అంటే హ్యూమిడిఫికేషన్ జరుగుతుంది. బట్ ఇఫ్ ద వాటర్ టెంపరేచర్ ఈజ్ అబౌవ్ ద డ్యూ పాయింట్ టెంపరేచర్, ఈ కూలింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ సెన్సిబుల్ కూలింగ్ అన్నాడు. ఓన్లీ సెన్సిబుల్ కూలింగు మీకు ఇక్కడ చూడండి. సెన్సిబుల్ C ఏమి ఇచ్చాడు? C4 ఇచ్చాడు. వాటర్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ డ్రై బల్బ్ టెంపరేచర్ బట్ అబౌట్ డ్యూ పాయింట్ టెంపరేచర్. ఎయిర్ కూల్ అవుతుంది కానీ కూలింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ సెన్సిబుల్ కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ఇచ్చి ఉండాల్సింది. ఎనీహౌ ఇట్లా ఇచ్చాడు కాబట్టి
మీరు కరెక్ట్ తీసుకోవచ్చు, అంటే అక్కడ మీకు పెద్ద మిస్టేక్ అనేది అనిపించదు. అయితే ఈ కండిషన్లో మాత్రం డెఫినెట్గా ఎయిర్ విల్ బి కూల్డ్ అండ్ హ్యూమిడిఫైడ్. తర్వాత లాస్ట్ చేయండి, సెన్సిబుల్ హీటింగ్ జరగాలంటే గుర్తుంచుకోండి, సెన్సిబుల్ హీటింగ్ జరగాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూలింగ్ కాయిల్ బదులు హాట్ సర్ఫేస్ పెట్టండి, డ్రై హాట్ సర్ఫేస్ పెట్టండి. అంటే అక్కడ కూలింగ్ కాయిల్ బదులు నేను ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ ఒక పైప్ తీసుకోండి. అజ్యూమ్ ద ఎయిర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద పైప్. ఎయిర్ సమ్ 20 degrees సెంటిగ్రేడ్తో ఫ్లో అవుతుంది అనుకోండి. నేను ఇక్కడ హీటింగ్ కాయిల్, డ్రై హీటింగ్ కాయిల్ కనెక్ట్ చేస్తున్నా. దట్ డ్రై హీటింగ్ కాయిల్ సర్ఫేస్ ఈజ్ మెయింటైనింగ్ 40 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఎయిర్ ఎప్పుడైతే ఆ డ్రై హాట్ కాయిల్ మీదుగా పాస్ అవుతుందో ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఐ కెన్ కాల్ ఏ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్. అయితే ఓన్లీ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్ జరగాలంటే డెఫినెట్గా దట్ ఎయిర్ మస్ట్ బి ఫ్లోయింగ్ ఓవర్ ద డ్రై హాట్ కాయిల్ ప్రొవైడెడ్ హాట్ కాయిల్ టెంపరేచర్ మోర్ దాన్ ఎయిర్ టెంపరేచర్. బట్ ఇక్కడ మెటీరియల్ ఏంటి, వాట్ ఈజ్ ద మీడియా ఫర్ హీటింగ్? వాటర్. వాటర్లో గుండా, వాటర్ స్ప్రేలో గుండా ఎయిర్ పాసేటప్పుడు, వాటర్ స్ప్రేలో గుండా ఎయిర్ పాసేటప్పుడు హీటింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ కూడా జరుగుతుంది. అది కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఈ కండిషన్లో జరగదు. ఈ కండిషన్ ఏమిచ్చాడు, ఆ కండిషన్ ఏమిచ్చాడు ఇక్కడ చూడండి. ఆ కండిషన్ ఏమిచ్చాడంటే వాటర్ టెంపరేచర్ ఈజ్ మోర్ దాన్ డిపిటి అన్నాడు. కాదు, వాటర్ టెంపరేచర్, ఇఫ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ మోర్ దాన్ డిబిటి, ఇఫ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ మోర్ దాన్ డ్రై బల్బ్ టెంపరేచర్, అప్పుడు సెన్సిబుల్ హీటింగ్ జరుగుతుంది. సెన్సిబుల్ హీటింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ కూడా జరుగుతుంది. అయితే ఇది టైపో మిస్టేక్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోండి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. సో ఇది డ్రై బల్బ్ టెంపరేచర్ కింద ట్రీట్ చేస్తే కనుక ఇక్కడ ఈ ఆర్డర్ కరెక్ట్ అవుతుంది. అంటే A2 B1 రైట్, C4 D3 ఈ ఆర్డర్ కరెక్టే, ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్, ఆన్సర్ కూడా కరెక్టే అవుతుంది. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ సర్ఫేస్ టెంపరేచరు రైట్ మస్ట్ బి మోర్ దాన్ డిబిటి, డిపిటి కాదు, డిబిటి. ఓకే, మీకు ఒక రైట్ ప్రూఫ్ చూపించాను అనుకోండి, యూ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ద బెటర్ మేనర్. దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫ్రమ్ ద రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ బై రైట్ వాట్ అరోరా, సిపి అరోరా, టాటా మెగ్రా హిల్స్. ఇక్కడ చూడండి, మీకు ఇది 1 to 2A అనేది హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. 1 to 2A అనేది హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. ఆ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అవ్వాలంటే ఏముండాలి కండిషన్ చూడండి, 1 to 2A. 1 to 2A హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ కదా. ద మీన్ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డ్రై బల్బ్ టెంపరేచర్, డ్యూ పాయింట్ టెంపరేచర్ కాదు. హీటింగ్తో పాటు ఓన్లీ అంటే వాటర్లో గుండా, వాటర్ స్ప్రేలో గుండా ఎయిర్ ఫ్లో అయ్యేటప్పుడు ఓన్లీ హీటింగ్ అవ్వదు, హీటింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ అవుతుంది. అది కూడా ఎప్పుడు అవుతుందంటే ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్, టీఎస్ అంటే సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ T1 అంటే డ్రై బల్బ్ టెంపరేచర్. సో ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డ్రై బల్బ్ టెంపరేచర్ దెన్ ద హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఫైనల్గా నేను ఏం కన్క్లూడ్ చేస్తున్నా అంటే దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఫ్రమ్ ద సిపి అరోరా. మీకు ప్రూఫ్ ఉంది. అక్కడ ఓన్లీ సెన్సిబుల్ హీటింగ్ మాత్రము కాదు, హీటింగ్తో పాటు హ్యూమిడిఫికేషన్ కావాలంటే ఇక్కడ డిపిటి బదులు డిబిటి ఇచ్చి ఉండాల్సింది. అది ప్రింటింగ్ మిస్టేక్ అని తీసుకోవచ్చు. అదొక రైట్, అదొక స్మాల్ ఎర్రర్ కింద నేను ఐడెంటిఫై చేశాను. ఇది ఒక అంబిగ్యూటీ క్వశ్చన్ అన్నమాట. ఓకే, మీరు ఛాలెంజ్ చేయాలంటే దట్ ఈజ్ అప్ టు యూ ఓన్లీ. నేను ప్రూఫ్ ఇస్తున్నాను, మీరు చూసుకోండి. మీకు ప్రూఫ్ మీకు ఇక్కడ సిపి అరోరాలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఏ స్టేట్మెంట్స్ కరెక్టో అడిగాడు. ఏ చూడండి, స్టేట్మెంట్ ఏ, ఇన్ అన్
SI ఇంజన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్, the air fuel ratio remains close to the stoichiometric value from no load to full load. ఏమన్నాడంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే పెట్రోల్ ఇంజన్లో నో లోడ్ నుంచి ఫుల్ లోడ్ వరకు ఎయిర్ ఫ్యూయల్ రేషియో రిక్వైర్మెంట్ అనేది స్టాయికియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియోకి నియరర్గా ఉంటుంది అన్నాడు. కాదు, ఉండదు. మీరు ఐడ్లింగ్ కండిషన్ తీసుకోండి. ఐడ్లింగ్ కండిషన్ అంటే ఏంటి? మీరు మీ బైక్తో సిగ్నల్కి రీచ్ అయ్యారనుకోండి, సిగ్నల్ ధర న్యూట్రలైజ్ చేస్తారు కదా, అంటే యూఆర్ డిస్కనెక్టింగ్ ద లోడ్ ఫ్రమ్ ద ఇంజన్ కదా. అప్పుడు ఇంజన్ ఈజ్ ఐడియల్లీ రన్నింగ్. ఆ కండిషన్ ఏమంటే ఐడ్లింగ్ అంటాడు. ఈ ఐడ్లింగ్ కండిషన్లో ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఎంత ఉంటుందంటే, ఐడ్లింగ్ కండిషన్లో ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 10:1 ఉంటుందమ్మా ఐడ్లింగ్ కండిషన్లో. వాట్ ఈస్ ద స్టాయికియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో? స్టాయికియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో అంటే కెమికల్లీ కరెక్ట్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో. మనకి పెట్రోల్ ఇంజన్లో స్టాయికియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 15:1 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఐడ్లింగ్ కండిషన్లో క్లోజర్ టు స్టాయికియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో కండిషన్కి ఈక్వల్గా ఉందా? లేదు. అదే మీరు ఇంకా డిఫరెంట్ కండిషన్స్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ చూడండి, దిస్ ఇన్ఫర్మేషన్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, వన్ ఆఫ్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ దట్ ఈస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ బై గుప్తా, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. ఆ బుక్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. మీకు రిక్వైర్మెంటు ప్రపోర్షన్స్ ఆఫ్ పెట్రోల్ ఈస్ట్ ఎయిర్ అంటే ఇక్కడ ఫ్యూయల్ ఎయిర్ రేషియో ఇచ్చాడు. మనకు ఫ్యూయల్ ఎయిర్ రేషియో తెలిసిందనుకోండి, ఎయిర్ ఫ్యూయల్ రేషియో మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, కోల్డ్ స్టార్టింగ్లో చూడండి, మనం అంటే ఎర్లీ మార్నింగ్ నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో మనం ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎయిర్ ఫ్యూయల్ రేషియో 7:1 అంటే ఫ్యూయల్ ఎయిర్ రేషియో 1:7 ఇచ్చాడు. 7:1 వెరీ రిచ్ మిక్సర్ అనమాట. చూడండి, వెరీ రిచ్ మిక్సర్. అదే మీరు ఐడ్లింగ్ కండిషన్ తీసుకున్నారనుకోండి, ఐడ్లింగ్ కండిషన్ ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ చూడండి, ఐడ్లింగ్ కండిషన్ 1:10 to 12 అంటే ఇది ఫ్యూయల్ ఎయిర్ రేషియో కాబట్టి ఎయిర్ ఫ్యూయల్ రేషియో 10:1 to 12:1 అన్నాడు. దాన్ని ఏమన్నాడు? రిచ్ మిక్సర్ అన్నాడు కదా. స్టాయికియోమెట్రిక్ కెమికల్లీ కరెక్ట్ ఆర్ ఆప్టిమమ్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఎంత? అదే ఫ్యూయల్ ఎయిర్ రేషియో 1:15 అన్నాడు. అప్పుడు ఎయిర్ ఫ్యూయల్ రేషియో 15:1 అది. సో ఇది కెమికల్లీ కరెక్ట్ మిక్సర్ అన్నమాట. అది ఎప్పుడు ఉంటుందంటే మెట్రోలో మెట్రో సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రీగా ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటాడు. ఎనీహౌ మీకు మినిమం లోడ్ నుంచి మ్యాక్సిమం లోడ్ క్వశ్చన్ చేయడం ఏమన్నాడు? రిమైనింగ్ క్లోజర్ టు స్టాయికియోమెట్రిక్ వాల్యూ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. నో లోడ్ అంటే ఐడ్లింగ్ కండిషన్లో డెఫినెట్లీ డీవియేటింగ్ ద ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఈజ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద కెమికల్లీ కరెక్ట్ మిక్సర్. అంటే అకార్డింగ్ టు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ లేకపోతే ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదనమాట. కరెక్ట్ కానే కాదు. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి, దేర్ కెన్ బి నో ప్రీ ఇగ్నిషన్ ఇన్ ఏ సిఏ ఇంజన్. ఎస్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే డీజిల్ ఇంజన్ కదా. డీజిల్ ఇంజన్లో ప్రీ ఇగ్నిషన్ ఛాన్సే ఉండదు. ఎందుకంటే ద డీజిల్ పార్టికల్స్ ఆర్ ఇంజెక్టెడ్ టు ద ఇంజన్ సిలిండర్ ఓన్లీ ఆఫ్టర్ ద కంప్రెషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్. కంప్రెషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఫ్యూయల్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి డీజిల్ ఇంజిన్లో ప్రీ ఇగ్నిషన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఆ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అందులో తప్పేం లేదు. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇన్ సిఏ ఇంజన్ బై ఇంక్రీజింగ్ ఇన్లెట్ ఎయిర్ ప్రెషర్ ద నాకింగ్ టెండెన్సీ డిక్రీజ్. ఎస్, బై ఇంక్రీజింగ్ ద ఇన్లెట్ ప్రెషర్ అండ్ ఇన్లెట్ టెంపరేచర్ నాకింగ్ టెండెన్సీ ఫర్ ద డీజిల్ ఇంజన్ కెన్ బి డిక్రీజ్డ్. అంటే బి అండ్ సి అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా, ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆల్ ఆర్ ట్రూ అని ఇచ్చాడు. ఇక్కడ ఆల్ ఆర్ ట్రూ అని ఇచ్చారు, ఆల్ ట్రూ కాదు. ఏవి ట్రూ అవుతుందంటే ఓన్లీ బీసీ మాత్రమే ట్రూ అవుతాయి, బీసీ మాత్రమే ట్రూ అవుతాయి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అవుతుంది. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు యూ కెన్ ప్రొసీడ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వే. అర్థమైంది కదా. మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ కూడా ఇచ్చాను నేను. ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చారు వాళ్ళు, మీరు రైట్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కింద తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. ఎస్, ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్, మేము ఇది మీకు
పబ్లిష్ చేస్తాం, యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాము. అక్కడ మీరు మీ కామెంట్స్ పెట్టవచ్చు, మేము ఆన్సర్ చేస్తాం, రైట్? తర్వాత చూడండి ఇంకో క్వశ్చన్ చూడండి, అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద క్వశ్చన్ నెంబర్ 101. విచ్ ఆఫ్ దీస్ 2 స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలలో ఏవి కరెక్టో అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇన్ ఏ రియాక్షన్ టర్బైన్, స్టేట్మెంట్ ఏ అన్నమాట, ద ఫ్లూయిడ్ ఈజ్ పార్షియల్ ఎక్స్పాండెడ్ ఇన్ ద ఫిక్స్డ్ బ్లేడ్స్ అండ్ ద రిమైనింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మూవింగ్ బ్లేడ్. అబ్సల్యూట్లీ కరెక్ట్, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమి లేదు. రియాక్షన్ టర్బైన్స్లో ఆ రియాక్షన్ టర్బైన్ అనేది వాటర్ టర్బైన్ కావచ్చు, లేకపోతే స్టీమ్ టర్బైన్ కావచ్చు, గ్యాస్ టర్బైన్ కావచ్చు. జనరల్లీ రియాక్షన్ టర్బైన్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ విత్ ద 2 types ఆఫ్ బ్లేడ్స్, ఫిక్స్డ్ బ్లేడ్స్, మూవబుల్ బ్లేడ్స్. అక్కడ the expansion of the material or the pressure of the material is partially dropping in the fixed blade, remaining part is dropping in the movable blade. అదే ఇచ్చాడు. In a reaction turbine, fluid is partial expand in the fixed blade and remaining expansion takes place in the movable blade. అంటే ఏంటంటే ఏ అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ టర్బైన్ ఇవ్వలేదు, రైట్? సో ఏ టైప్ ఆఫ్ టర్బైన్ తీసుకున్నా కూడా స్టేట్మెంట్ ఏ కరెక్టే. అంటే నా మీనింగ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ టర్బైన్ అంటే వాటర్ టర్బైనా, లేకపోతే స్టీమ్ టర్బైనా, గ్యాస్ టర్బైనా అని. ఇక్కడ చూడండి, బి చూడండి, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రిలేటివ్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఇన్ ద ఫిక్స్డ్ బ్లేడ్. నో, అబ్సల్యూట్లీ రాంగ్. మీకు రిలేటివ్ వెలాసిటీ టర్మ్ అనేది ఓన్లీ మూవబుల్ బ్లేడ్ మీదే ఉంటుంది. రిలేటివ్ వెలాసిటీ టర్మ్ అనేది ఓన్లీ మూవబుల్ బ్లేడ్ మీద ఉంటుంది. దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ విత్ ఎ ఫిక్స్డ్ బ్లేడ్. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవబుల్ బ్లేడ్ తీసుకున్నాను అనుకోండి. ఈ మూవబుల్ బ్లేడ్ మీద అజ్యూమ్ ద స్టీమ్ ఈజ్ మెయింటైనింగ్ ఫర్ ద స్టీమ్ టర్బైన్ విత్ ఎ వెలాసిటీ v1 ఎట్ అన్ యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం అనుకోండి. ఇట్ ఈజ్ డెవలపింగ్ 2 component of velocities కదా. The v1 is developing 2 component of velocities. One is vertical component of velocity. దాన్ని vf1 అంటాము. ఆ vf1 ఏమవుతుందంటే v1 sin alpha అవుతుంది, అండ్ దిస్ ఈజ్ ద హారిజెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. AB అనుకుంటే ఇది హారిజెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, టెక్నికల్లీ కాల్డ్ యాజ్ వోల్ వెలాసిటీ అంటాం. ఈ హారిజెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ VW1 ఈక్వల్ టు v1 cos ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు జెట్ ఎంటరింగ్ యాంగిల్, లేకపోతే నాజిల్ యాంగిల్ తీసుకోవచ్చు. అయితే మీరు మూవబుల్ బ్లేడ్ మీద బ్లేడ్ మూవ్ అవుతుంది కదా. అజ్యూమ్ ద స్టీమ్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ ద మూవబుల్ బ్లేడ్ విత్ అబ్సల్యూట్ వెలాసిటీ v1 అనుకుంటే కనుక, ఇక్కడ లెట్ అజ్యూమ్ బ్లేడ్ స్పీడ్, నేను బ్లేడ్ స్పీడ్ AC అనుకోండి. ఇక్కడ AD బ్లేడ్ స్పీడ్ అనుకోండి అమ్మ. AD బి ద బ్లేడ్ స్పీడ్ u. అప్పుడేమవుతుంది, ద వెక్టార్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ v1 అండ్ u బి ద రిలేటివ్ వెలాసిటీ. వెక్టార్ డిఫరెన్స్ బిట్వీన్ ద v1 అండ్ u బి ద రిలేటివ్ వెలాసిటీ. దీన్ని రిలేటివ్ వెలాసిటీ అంటాము. అప్పుడు దీన్ని మూవబుల్ బ్లేడ్ ఇన్లెట్ యాంగిల్ అంటాం. ఇక్కడ చూడండి, ద రిలేటివ్ వెలాసిటీ ఈస్ కనెక్టింగ్ బిట్వీన్ ద స్టీమ్ వెలాసిటీ అండ్ బ్లేడ్ వెలాసిటీ. బ్లేడ్ మూవ్ అవనంత మటుకు దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. అంటే ఇక్కడ ద టర్మ్ రిలేటివ్ వెలాసిటీ కనెక్టెడ్ టు ఓన్లీ మూవబుల్ బ్లేడ్. బట్ ఇక్కడ ఏమడిగాడు, రిలేటివ్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఇన్ ద ఫిక్స్డ్ బ్లేడ్ అడిగాడు. రిలేటివ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వదు, ఫిక్స్డ్ బ్లేడ్లో అబ్సల్యూట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్. మీకు ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ ఎక్కడ ఇచ్చాడు చూడండి. సబ్జెక్ట్ అదే టైటిల్ ఏంటంటే ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ బై డిఎస్ కుమార్. అందులో క్లియర్గా ఇచ్చున్నాడు. ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ బై డిఎస్ కుమార్లో ఇక్కడ మీకు ఒక పాయింట్, ఆ పాయింట్ మాత్రం నేను చదువుతాను చూడండి మీకు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ చూడండి. సో నాట్ ఓన్లీ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఇన్ ద ఫిక్స్డ్ బ్లేడ్స్, not only absolute velocity increases in the fixed blades, the relative velocity will also increase in the movable blade. అంటే రిలేటివ్ వెలాసిటీ టర్మ్ అనేది మూవబుల్ బ్లేడ్ దగ్గరే ఉంటుంది. అంటే
మెటీరియల్ మూవ్ అవుతూ బ్లేడ్ మూవ్ అయితే ఆ మెటీరియల్ వెలాసిటీకి బ్లేడ్ వెలాసిటీకి ఆ వెక్టార్ డిఫరెన్స్ని ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ అంటాం. ఫిక్స్డ్ బ్లేడ్ అంటే ఏంటి? స్టాటిక్ బ్లేడ్ కదా, అక్కడ రిలేటివ్ వెలాసిటీ అనే రైట్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్టే ఉండదు. కాబట్టి మీకు ఈ ఆప్షన్ ఆప్షన్ అంటే కాదు, ద సెకండ్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రాంగ్. అప్పుడేమవుతుంది? ఓన్లీ ఏ కరెక్ట్ అవుతుంది, ఓన్లీ ఏ కరెక్ట్ అవ్వాలి. బట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అని ఇచ్చారు. రైట్, బి కరెక్ట్ కాదు, అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే అబ్సల్యూట్ కరెక్ట్ అంటే బి రాంగ్ అనమాట, ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్. ఇక్కడ వాళ్ళు మాత్రం రెండు కరెక్ట్ అని ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ యూ కెన్ పోస్ట్ ఏ మెసేజ్. రైట్, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ ఫర్ యూ. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ టేక్ ద అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే క్వశ్చన్ నెంబర్ 108. ఎట్ హయ్యర్ లోడ్స్ ఇన్ సిఐ ఇంజన్స్లో హయ్యర్ లోడ్స్ ద బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎట్ హయ్యర్ లోడ్స్ అన్నాడు. ఎంత హయ్యర్ లోడ్ ఇవ్వలేదు, క్లారిటీ మిస్ అవుతుంది. ఎట్ హయ్యర్ లోడ్స్ ఇన్ సిఐ ఇంజన్ ద బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ రిమైన్ సేమ్ అన్నాడు. అదే డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఇంక్రీజెస్ అని ఇచ్చారు. అక్కడ ఇచ్చిన ఆన్సరు ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద గ్రాఫ్ రైట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ బై డాక్టర్ కేఎం గుప్తా, వెరీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. ఇక్కడ చూడండి, ద వేరియస్ క్వాంటిటీస్ వర్సెస్ ఇంజన్ లోడ్ తీసుకోండి. టార్క్, ఈ లైన్ టార్క్ అనమాట. టార్క్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ లోడ్తో పాటు. ఇక్కడ చూడండి, ఈ బ్రోకెన్ లైన్ నుంచి చూసారు, ఇది బ్రోకెన్ లైన్ అనమాట. ఈ బ్రోకెన్ లైన్స్ ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ పోయింది లోడ్తో పాటు. తర్వాత బీపీ, ఇది బ్రేక్ పవర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది లోడ్తో పాటు. బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కర్వ్, బిఎంఈపీ మీన్స్ బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. దట్ బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఆల్సో కీప్ ఆన్ ఇంక్రీజింగ్ విత్ లోడ్. ఇక్కడ ఈ కర్వ్ ఉంది చూసారు, ఇది బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనమాట. చూడండి, ఈ కర్వ్ అనేది బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్. దట్ ఈస్ ద బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్. ఇప్పుడు చూడండి, దట్ బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ కీప్ ఆన్ డిక్రీజింగ్. జనరల్లీ ఇట్ ఈస్ కీపింగ్ ఆన్ డిక్రీజింగ్ అప్ టు ఫుల్ లోడ్. బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఆ ఫుల్ లోడ్ తర్వాత మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా? బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎట్ హయ్యర్ లోడ్స్ ఇన్ ద సిఐ ఇంజన్ ద బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. ఇంక్రీజెస్ మే నాట్ బి కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా, క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి ఏమిచ్చాడు? అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్ యూ కెన్ కన్క్లూడ్ దట్ బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ ఇనీషియల్లీ డిక్రీజింగ్ అప్ టు ఫుల్ లోడ్, దేర్ ఆఫ్టర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోయిద్ది అనమాట. అంటే డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అనేది కరెక్ట్ అయి ఉండాలి. కానీ అక్కడ ఏమన్నారంటే రైట్ ఇంక్రీజింగ్ అన్నాడు. సో ఇది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్ అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్ బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ ఇనిషియల్లీ డిక్రీజింగ్ అప్ టు ద ఫుల్ లోడ్, దేర్ ఆఫ్టర్ ఇట్ ట్రైస్ టు ఇంక్రీజ్. ఎనీహౌ ఇది నేను ఆప్షన్ 4 కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అకార్డింగ్ టు దట్ డయాగ్రామ్. మిగతా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కూడా ఆ డయాగ్రామ్స్ బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ కీపింగ్ ఆన్ డిక్రీజింగ్ అప్ టు ఫుల్ లోడ్, దేర్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ మార్జినల్లీ అంటాడు. సో డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ మాత్రం కరెక్ట్ అని ఇచ్చాడు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, మీకు ప్రూఫ్ కూడా ఇచ్చాను. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఓకే, దెన్ లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటాను. చూడండి ఏమన్నాడంటే ద హ్యూమిడిటీ రేషియో ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఎట్ 760 mm ఆఫ్ మర్క్యూరీ. అంటే ఇది బ్యారోమెట్రిక్ ప్రెషర్ అన్నమాట. మీకు బ్యారోమెట్రిక్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు? బ్యారోమెట్రిక్ ప్రెషర్ 760 mm ఆఫ్ హెచ్జీ ఇచ్చాడు. 0.01 kg
పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్, అంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ W ఈక్వల్ టు 0.01 విత్ రెస్పెక్ట్ టు యూనిట్స్. కేజీ ఆఫ్ వాటర్ వేపర్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్, అది యూనిట్ అన్నమాట, డ్రై ఎయిర్. ఓకే, వాట్ ఈజ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్, ఏమడిగాడు, వాట్ ఈజ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్. You are asked to decide partial pressure of the water vapor. దట్ టు ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమడిగాడంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ పాస్కల్ అడిగాడు. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద వాటర్ పాస్కల్లో ఎంత ఉంటుంది అన్నాడు, అది క్వశ్చన్. ఓకే, ఇంకా మనకు ఫార్ములా తెలుసు కదా, స్పెసిఫిక్ హ్యూమిడిటీ W ఈక్వల్ టు 0.622. ఒకసారి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్. 0.622 ఇదే స్టాండర్డ్ ఫార్ములా కింద తీసుకోండి. PV పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్ బై బారోమెట్రిక్ ప్రెషర్ మైనస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్, అది ఫార్ములా. అయితే ఇక్కడ పాస్కల్లో అడిగాడు కాబట్టి మీరు ఈ బారోమెట్రిక్ ప్రెషర్ని పాస్కల్లో తీసుకోవాలి. బారోమెట్రిక్ ప్రెషరు 760 mm ఆఫ్ హెచ్జీ ఇచ్చున్నాడు. అదే పాస్కల్ ఎంత ఉంటుందంటే 101,325, ఇది పాస్కల్ వాల్యూ. అంటే 760 mm ఆఫ్ హెచ్జీ ఈక్వల్ టు 101,325 పాస్కల్ అనమాట. అంటే మీరు బారోమెట్రిక్ ప్రెషర్ దగ్గర 101,325 సబ్స్టిట్యూట్ చేస్తే PV అనేది పాస్కల్ వస్తుంది, అంతే కదా. అయితే ఇక్కడ W ఎంతమ్మా, W 0.01 ఇచ్చాడు, ఆ వాల్యూ రాసుకోండి, ఇక్కడ రాయండి. 0.01 ఈజ్ ఈక్వల్ టు 0.622 ఇంటూ PV డివైడెడ్ బై 101,325 మైనస్ PV. దీన్ని సింప్లిఫై చేస్తే, ఈ వాల్యూని మీరు సింప్లిఫై చేస్తే మీకు PV ఎంత వస్తుందంటే, అంటే నాకు ఎంత వచ్చిందంటే నేను సింప్లిఫై చేశాను, 1603.25. మీరు సింప్లిఫై చేసుకోండి. దిస్ ఇస్ ద ఆన్సర్ మై క్యాలిక్యులేటర్ హ్యాస్ షోన్. దట్ ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద వాటర్ వేపర్ విచ్ ఈజ్ ఇన్ పాస్కల్. ఆ ఆప్షన్ ఎక్కడన్నా ఉందేమో చూడండి, ఎక్కడా కనపడదు, ఎక్కడా లేదు కదా. అంటే ఇచ్చిన ఆన్సర్స్ మొత్తము రాంగ్ అనమాట, అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ నేను చెప్తున్నా. అయితే ఇక్కడ మీరు బారోమెట్రిక్ ప్రెషర్ అనేది ఈ 760 mm ఆఫ్ హెచ్జీ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇట్లా అనమాట. స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఈక్వల్ టు 0.622 ఇంటూ PV బై బారోమెట్రిక్ ప్రెషర్ కదా, PB మైనస్ PV ఇక్కడ తీసుకుంటే 0.01 ఈజ్ ఈక్వల్ టు 0.622 ఇంటూ PV. ఇక్కడ బారోమెట్రిక్ ప్రెషర్ నువ్వు 760 mm ఆఫ్ హెచ్జీ తీసుకుంటే మైనస్ PV. ఇప్పుడు మీరు ఈ వాల్యూని సింప్లిఫై చేశారనుకోండి, ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే నాకు క్యాలిక్యులేటర్ ఎంత చూపించిందంటే 12 అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ వాల్యూ కాకపోయి ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ 12 చూపించిందమ్మా. అప్రాక్సిమేట్లీ PV ఈజ్ ఈక్వల్ 12.02 mm ఆఫ్ హెచ్జీ. This is the value my calculator has shown when I put the barometric pressure 760 mm of Hg. 12.02 mm of Hg. మీకు ఆప్షన్ చూస్తే అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఆప్షన్ చూడండి 12.4 ఉంది. ఈ 12.4 అనేది యూనిట్ పాస్కల్ అంటే కాదు, ఈ 12.4 mm of Hg. సో ఫైనల్గా నేనేమంటున్నా అంటే మీకు ఆన్సర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్ పాస్కల్ అడిగాడు కాబట్టి ఆ పాస్కల్లో వాల్యూ 1603.625 లేకపోతే 1.603 కిలో పాస్కల్ అవుతుంది. ఆ వాల్యూ లేదు కాబట్టి మీరు ఈ ఆప్షన్స్ని అంటే ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన పర్సన్కి ఉద్దేశం ఏంటంటే రైట్ MM ఆఫ్ హెచ్జీలో అయి ఉండొచ్చు, ఇక్కడ మాత్రం పాస్కల్ అడిగాడు, పాస్కల్ అయితే మాత్రం ఆన్సర్ లేదు, MM ఆఫ్ హెచ్జీలో మాత్రం 12.4 mm ఆఫ్ హెచ్జీ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి మీరు చూసుకోండి, నేను క్లారిటీ ఇచ్చాను మీకు. మీరు దీన్ని ఎలా ప్రొసీడ్ చేయాలో, మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో ఒకసారి ఆలోచించుకోండి.
పెద్దల డెసిషన్స్ తీసుకోండి, సజెషన్స్ తీసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఛాలెంజ్ చేయాలంటే చేయండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, పివి రెడ్డి సార్ వాళ్ళు చెప్పారు కదా, ఆ ప్రాసెస్ ప్రకారం మీరు చేయండి. సో ఇంతటితో ఈ 5 క్వశ్చన్స్ రైట్ ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనమాట ధర్మంలో. రైట్, ఒకసారి మీరు మళ్ళీ ఈ వీడియోని మేము పబ్లిష్ చేస్తాము, ఒకసారి మళ్ళీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏదన్నా ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే ఏస్ అకాడమీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకేనా? సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏస్ అకాడమీ ఐఎమ్ థ్యాంకింగ్ టు ఆల్ మెకానికల్ ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీ శ్రీరామ్ and our cameraman Mr. Prakash and the Narsimham. Right? Thank you very much. God bless you.